రావణుడు ఎంత మంచివాడో మీకు తెలుసా? సీతాదేవిని అస్సలు ముట్టుకోలేదు అని కూడా మీకు తెలుసా? ఒకరోజు రావణుడు లంకకి వెళుతుండగా రాత్రి అయిపోతుంది. అక్కడే విశ్రాంతి తీసుకొని పొద్దున్నే వెళదాము అని కుబేరుడి నగరం దగ్గరే ఒక అడవిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. పక్కనే ఉన్న ఒక కొలనులో ఒక యువరాణి బట్టలు అన్ని తీసేసి స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె ఎంతో అందంగా ఉంటుంది. ఆమె నవ్వుతూ స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె నవ్వుని రావణుడు విని లేచి ఆ కొలను దగ్గరికి వెళ్లి ఒక చెట్టు వెనకాల నిలబడి నగ్నంగా ఉన్న ఆ యువరాణిని కామముతో కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తూ ఉంటాడు. ఆమె శరీరాన్ని, ఆమె అందాన్ని చూసి ఎలాగైనా దీన్ని నేను ఈ రోజు అనుభవించాలి అనే కోరిక కలుగుతుంది. మెల్లగా ఆ కొలనులోకి దిగి ఆమె వెనకాలే నడుచుకుంటూ వెళ్లి నగ్నంగా ఉన్న ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు. నేను రావణుడిని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు నీ మీద కోరిక కలిగింది, నా కోరిక తీర్చు, నీకు ఏం కావాలన్నా ఇస్తాను అని బలవంతంగా ముద్దులు పెడుతూ ఉంటాడు. ఆ యువరాణి గట్టిగా ఏడుస్తూ, ఓ రావణ, మీ అన్న కుబేరుడు కుమారుడైన నల కుబేరుడి భార్యను నేను, నా పేరు రంభ, నీకు కూతురు లాంటి దాన్ని, నన్ను వదిలిపెట్టండి, ఇలా చేయడం తప్పు అని బోరున ఏడుస్తూ ప్రాధేయపడుతుంది. దానికి రావణుడు కొంచెం కూడా కరగకుండా, నువ్వు ఎవరైతే నాకేంటి, నాకు నీ మీద కోరిక కలిగింది, ఆ కోరిక నువ్వు తీర్చు అంటూ కామముతో కళ్ళు మూసుకొని పోయి వాయు వరసలు మరిచిపోయి ఆమెను ఘోరంగా ఆ కొలను నుండి ఈడ్చుకుంటూ ఒక చెట్టు కిందికి తీసుకొని వెళ్లి ఆమెను కొడుతూ నవ్వుతూ బలాత్కరిస్తాడు. అలా అతని కోరికను తీర్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆమె చిరిగిన చీరతో ముఖం మీద ఉన్న గాయాలతో ఏడుచుకుంటూ నల కుబేరుడి దగ్గరికి వెళ్లి ఆమెకు జరిగినది మొత్తం చెబుతుంది. నేను కూతురు లాంటి దాన్ని అని తెలిసి కూడా నన్ను బలాత్కరించాడు, అసలు అతను మనిషేనా, ఇక నేను చనిపోతాను, ఇలా నేను బ్రతకలేను అని బోరున ఏడు చేస్తుంది. ఇది వినగానే నల కుబేరుడి రక్తం మరిగిపోతుంది. లంకలో ఉన్న రావణుడి దగ్గరికి వెళ్లి చేతులోకి నీళ్లు తీసుకుని శపిస్తాడు, ఇక నుండి ఏ పరాయి స్త్రీని అయినా ఆమెకి ఇష్టం లేకుండా ఆమెను పట్టుకున్నా, ఆమెను బలాత్కరించినా నీ తల 1000 ముక్కలవుతుంది అని శపిస్తాడు. అందుకనే రావణుడి కళ్ళ ముందర అంత అందమైన సీతాదేవి ఉన్నా కూడా కనీసం ఆమె తల వెంట్రుకలు కూడా తాకలేకపోతాడు. ఈ శాపం ఉంది అని తెలియక కొందరు రావణాసురుడు చాలా ఉత్తముడని అంటూ ఉంటారు. మీరే చెప్పండి, రావణుడు గొప్పవాడా చెడ్డవాడా?